జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా స్థానంతో కానీ లగ్నంతో కానీ సంబంధం లేకుండా మిథున రాశిలో చంద్రుడి నుండి ఎవరికైతే చంద్ర మహాదశ నడుస్తుందో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశికి అధిపతి బుధుడు, బుధుంట్లో చంద్రుడు, ఇద్దరూ కూడా కొంతవరకు ఒకలేమో ఇమోషన్, ఒకలేమో తెలివితేటలు. ఇమోషన్ అలాగే తెలివితేటలు రెండూ కలిస్తే లాజిక్. అంటే ఏంటంటే ఈ వ్యక్తులు చంద్రమా దశలో 10 సంవత్సరాలు కూడా లాజికల్గా ఆలోచిస్తారనమాట. మొత్తం 10 సంవత్సరాలు మిథున రాశిలో చంద్రుడుండి పూర్ణచంద్రుడై ఉంటే, చాలా వరకు కూడా పూర్ణచంద్రుడైతే మాత్రం చంద్రమహ దశ 10 సంవత్సరాలు కూడా ప్రతి విషయంలోనూ చాలా లాజికల్గా ఆలోచించి రాబోయే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ముందే సిద్ధపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎస్టిమేషన్ అనేది. రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి కానీ, పర్సనల్ లైఫ్ విషయాలు కానీ, లేకపోతే వేరే విషయాలు కానీ ఒక అవగాహన అనేది ఉండడం వలన చాలా వరకు నష్టాలను బేరేజ్ వేసి ముందుగానే ఆ నష్టాలను కనిపెడతారు. ఒక లైఫ్ లాంగ్ చాలా వరకు కూడా ఒక గోల్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళకి. ఏ పరిస్థితి అయినా సరే ఈ గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటిని కూడా ముందే సిద్ధం చేసుకుని పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రమా దశ అనగానే చంద్రుడు మనస్కారకుడు. అలాగే ఒక ఎమోషన్ కానీ, మనసుకు సంబంధించిన బాధ, ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా చంద్రుడు కంట్రోల్లో ఉంటాయి. అలా చంద్రుడు బుధుడి ఇంట్లో ఉండి చంద్రమా దశ జరుగుతున్నప్పుడు బుధుడు క్వాలిటీస్ని కూడా పులుపుచ్చుకోవడం వలన చాలా వరకు ఇన్నర్ టాలెంట్స్ చాలామంది కొంతమంది మిమిక్రీ వస్తుంది, కొంతమందికి పాటలు పాడతారు, కొంతమందికి ఈ నాటకాలు ఇవ్వండి ఇష్టం, కొంతమందికి రైటర్స్ కింద కథలు రాయడం ఇలాంటివి ఇష్టం. ఇలా అనమాట. అంటే ఇన్నర్ టాలెంట్స్ అనేవి బయటకు తీసుకొచ్చి వాటి ద్వారా మనీ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మీరు చూస్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఏమి చదువుకొని హౌస్ వైఫ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు యాక్టింగ్ చేయడం కానీ, ఏదైనా స్క్రిప్ట్లు రాయడం కానీ ఇలాంటివి బాగా బయటకు వస్తున్నారు అనమాట. ఇలా వాళ్ళ ఫ్యాషన్ని ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాల్లోనూ కూడా బయటపెట్టే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా గాను చంద్రమహాదశలో ఒక అభివృద్ధి అనేది ఎవరికైనా సరే బాగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ చంద్రుడు క్షీణచంద్రుడు అయితే, అంటే ఏంటంటే అమావాస్యకి 4 రోజుల ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళకి చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యి చంద్రమహాదశ జరుగుతున్న వాళ్ళకి కొంతవరకు చంద్రమహాదశలో వాళ్ళ జీవితం కొంతవరకు తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే అప్పుడు దాకా ఉన్న కొన్ని విషయాలు ఒక్కసారిగా హరించిపోతాయన్నమాట. ఏదైతే తన బలం అనుకుంటారో, ఏదైతే ఉండడం వలన తమ ఇంత గర్వంగా ఉంటున్నామనుకుంటారో అవన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. విపరీతమైన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు, భార్య, తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఒక్కసారిగా మాయమైపోయే అవకాశం ఉంటుంది క్షీణచంద్రుడైతే మాత్రం. పూర్ణచంద్రుడైతే మాత్రం చాలా వరకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చంద్రమా దశ 10 సంవత్సరాలు అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే చంద్రమా దశ నడుస్తూ ఇలా చంద్రుడు కనుక మిథున రాశిలో ఉంటే, మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఒకవేళ చంద్రుడు మృగశిర నక్షత్రంలో 3-4 పాదాల్లో ఉంటే అధిపతి అయిన కుజుడి యొక్క బుధ కుజ చంద్రుల ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఈ 3 గ్రహాల ఎఫెక్ట్ ఉండడం వలన కొంతవరకు ఈ మనసుని కుజుడు బాగా కంట్రోల్ చేయడం, బుధుడు తెలివితేటలు కలిసి ఉండడం వలన ఒక స్ట్రక్చర్డ్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా వరకు ఈ స్ట్రక్చర్డ్ ప్లాన్తో, లాజిక్తో కలిపి ఒక మంచి అభివృద్ధి అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి మిగతా గ్రహాల సపోర్ట్ కూడా బాగుంటే వీళ్ళు అనుకున్నట్లుగా చేసి మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎవరినైనా
కంట్రోల్ చేయగలుగుతారు. ఇంటా బయట కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రంలో గనక చంద్రుడు ఉన్నట్టయితే రాహు బుధుడు చంద్రుడు ఇద్దరిని కూడా డామినేట్ చేయడం, ఈ ఎఫెక్ట్ ఉండడం వలన ఈ చంద్రమా దశలో ఎక్కువగా ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు మానసిక బాధ అనేది, డబ్బు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించక మనం చెప్పేది ఇంట్లో వాళ్ళు అర్థం కాదు, మెంటల్గా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మనకి తొందరగా మనకి వాళ్ళకి వేవ్స్ అనేవి వర్కౌట్ అవ్వక చాలా చిరాకుగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మనసు ఎక్కువగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే రాహు నక్షత్రంలో ఇలా చంద్రుడు ఉంటాడో 10 సంవత్సరాలు చంద్రమా దశ నడుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇతరుల దగ్గరికి సాయం కోసం కానీ, ఇతరులను ఎక్కువగా నమ్మడం కానీ, ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు లిమిట్లో ఉండడం, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఏంటి అనేది ఎవరికి చెప్పకుండా ఉండడం, అనవసర సాయాలు, అతి మంచితనం, వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే రాహువు ఎంతవరకు కూడా కొంతవరకు మాయ చేస్తాడు, లేని ఉన్నట్లుగా చూపిస్తాడు. మనకి లేని బంధాలని చుట్టరికాలని చుట్టి తర్వాత వాటి వల్ల మనం అపాస్పాలయ్యేలా చేస్తాడు. కాబట్టి ఈ చంద్రమహాదశలో రాహు నక్షత్రంలో చంద్రుడు ఉండి చంద్రమహాదశ నడిచినప్పుడు మనసుకు విపరీతమైన గాయాలు, ప్రేమలను కావచ్చు, లేకపోతే ఎవరొకరు మోజులో కొన్నాళ్ళు పడి ఉన్నదంతా వాళ్ళకి దోచిపెట్టడం కావచ్చు, వివాహం అయిన వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక గురువు నక్షత్రంలో ఉంటే చంద్రుడు చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా అది బుధుడు ఇల్లు కావడం వలన కొంతవరకు శత్రుత్వాలు, అనవసర శత్రుత్వాలు, మనం ఎదగడం వల్ల మనం వేరే అంటే మనం ఎదగడం చూసుకుంటున్నాం, వేరే వాళ్ళే లాక్కుని మనం ఎదుగుతున్నాం అనుకుని ఆ వ్యక్తులు అపార్థం చేసుకుని మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు శత్రువుల విషయంలో ఈ 10 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులను కనిపెట్టి ముందుగానే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఒకవేళ చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. క్షీణచంద్రుడు అయితే మాత్రం శత్రువుల వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. అనవసర వ్యామోహాలకు చాలా వరకు దూరంగా ఉంటే చంద్రమా దశలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్య స్త్రీలు, అన్య పురుషుల జోలికి వెళ్లకుండా, ఎవరో మోజులో పడకుండా, ఎవరో చేసే టాక్టిక్స్లో పడకుండా ఉంటే మాత్రం చంద్రమా దశ అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ చంద్రమా దశ 1 నుంచి 12 సంవత్సరాల మధ్యలో వచ్చినట్లయితే ఇది తండ్రికి ఎఫెక్ట్ ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మధ్య ఘర్షణలు, మనసులు కలవకపోవడం, ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది, గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. 12 నుంచి 25 సంవత్సరాల మధ్యలో చంద్రమా దశ వస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఆ వ్యక్తి మీదే ఉంటుంది. ఎక్కువ శాతం ఈ ఎఫెక్ట్ వల్ల చదువు కానీ, లేకపోతే అక్కడ వ్యవహారాలు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, వీటిలో అన్నిటిలో కూడా చాలా లాజికల్గా ఆలోచించడం, మంచి ప్లేయర్ కింద, లేకపోతే బాగా చదువుకు అంటే ఎంత పెద్ద పుస్తకాన్ని అయినా సరే తొందరగా చదవడం అనమాట. లాజికల్గా ఏం వస్తాయి ఏంటి అంటే ఒక సార్ట్ అవుట్ చేయటం, ఒక అవగాహన అనేది ఎగ్జామ్ మీద ఉండడం, బాగా చదవడం అనేది ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఏదైనా సరే తక్కువ టైంలో గ్రాస్పింగ్ అనేది ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఈ చంద్రమా దశ వస్తే మాత్రం ఎక్కువ ఏంటంటే ఒక సెటిల్మెంట్ అనేది తొందరగా వచ్చేయడం వలన తర్వాత జీవితంలో కొన్ని ఫ్యాంటసీల వల్ల కొంత దారి తప్పే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కొంతవరకు జరిగినప్పటికీ జరగని వాళ్ళకి మాత్రం వేరే సంబంధాలు, వేరే అలవాట్లు ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు సంతృప్తికరమైన జీవితం అనేది పూర్ణచంద్రుడు అయితే మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఇక 35 to 60 ఇయర్స్ మధ్యలో కనుక 10 సంవత్సరాల చంద్రమా దశ వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి చాలా వరకు ఉన్న వ్యామోహాలు ఇవన్నీ తగ్గిపోయి ఒక లైఫ్ మీద, అచీవ్మెంట్స్ మీద, గోల్స్ మీద ఒక అవగాహన రావడం వలన తప్పకుండా బాగా సంపాదించడం, మంచి వ్యాపారాల మీద ధ్యాస పెట్టడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం, వాటి ద్వారా డబ్బులు సంపాదించడం,
ఇల్లు కట్టడం, కార్లు కొనడం, పిల్లలకి మంచి కంఫర్ట్ లైఫ్ అనేది ఈ 10 సంవత్సరాలు ఇవ్వడం అనేది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. ఒకేలా చంద్రుడు క్షీణించుంటే మాత్రం కొంతవరకు ఈ వ్యాపారాల్లో లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ఎప్పుడైనా సరే చంద్రమా దశ వచ్చినప్పుడు మీ చంద్ర బలాన్ని బట్టి ఆ రెమెడీస్ చేసుకుంటే ఆ దశ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది.